పాట అంతా పాడుకుందాం. స్తుతులు నీకర్పింతుము సతతము మా ప్రభువా, సన్నుతించెదం. స్తుతులు నీకర్పింతుము సతతము మా ప్రభువా, సన్నుతించెదం. గడచినాటి కాలము కరుణతో నన్గాచితివి, గడచినాటి కాలము కరుణతో నన్గాచితివి, వేళలేనాటి నీ కృపా చూపినాటి మా ప్రభు, వేళలేనాటి నీ కృపా చూపినాటి మా ప్రభు. స్తుతులు నీకర్పింతుము సతతము మా ప్రభువా, సన్నుతించెదం. స్తుతులు నీకర్పింతుము సతతము మా ప్రభువా, సన్నుతించెదం. నాదు దినములన్నిటిన్ నీదు క్షేమమేలును, నాదు దినములన్నిటిన్ నీదు క్షేమమేలును, నీదు జాడలన్నీయున్ సారంబు నీచును, నీదు జాడలన్నీయున్ సారంబు నీచును. స్తుతులు నీకర్పింతుము సతతము మా ప్రభువా, సన్నుతించెదం. స్తుతులు నీకర్పింతుము సతతము మా ప్రభువా, సన్నుతించెదం. నీదు మందిరములో మేలు చేతమమును, నీదు మందిరములో మేలు చేతమమును, తృప్తిపరచిన ప్రభు, స్తుతులు నీకే చెల్లును, తృప్తిపరచిన ప్రభు, స్తుతులు నీకే చెల్లును. స్తుతులు నీకర్పింతుము సతతము మా ప్రభువా, సన్నుతించెదం. స్తుతులు నీకర్పింతుము సతతము మా ప్రభువా, సన్నుతించెదం. నీదు నామ ఘనతను, నీదు ప్రేమ పనులను, నీదు నామ ఘనతను, నీదు ప్రేమ పనులను, నాదుడానే పాడేదా, నాదు ప్రియ ప్రభువా, నాదుడానే పాడేదా, నాదు ప్రియ ప్రభువా. స్తుతులు నీకర్పింతుము
సతతము మా ప్రభువా సన్నుతించెదం. స్తుతులు నీకర్పింతుము సతతము మా ప్రభువా సన్నుతించెదం. సత్యరూపి నీవేగా సకల సృష్టికర్తవు. సత్యరూపి నీవేగా సకల సృష్టికర్తవు. సతతము మమ్మేలుము హల్లెలూయా పాడేదం. సతతము మమ్మేలుము హల్లెలూయా పాడేదం. స్తుతులు నీకర్పింతుము సతతము మా ప్రభువా సన్నుతించెదం. స్తుతులు నీకర్పింతుము సతతము మా ప్రభువా సన్నుతించెదం. ఇంగ్లీష్ సాంగ్స్ బుక్లో నుండి సాంగ్ నంబర్ 57, టేక్ మై లైఫ్ అండ్ లెట్ ఇట్ బి కాన్సెక్రేటెడ్ లార్డ్ టు thee. అందరికి వచ్చు కదమ్మా ఈ పాట, పాడినాం కదా ఇంతకుముందు. ఫస్ట్ స్టాంజా మేము పాడతాము చూడండి, సెకండ్ స్టాంజా నుంచి ఫాలో అవ్వండి. ఈ సంవత్సర ఆరంభం కాబట్టి we have to consecrate ourselves to the Lord. So let's sing this song with a meaningful. Take my life and let it be consecrated, Lord, to thee. Take my moments and my days, let them flow in ceaseless pride. Take my life and let it be consecrated, Lord, to thee. Take my moments and my days, let them flow in ceaseless prayer. Take my hands and let them move at the impulse of thy love. Take my feet and let them be swift and beautiful for thee. Take my voice and let me sing, always only for my King. Take my lips and let them be filled with messages from thee. Take my silver and my gold, not a mite would I withhold. Take my intellect and youth, every part as thou shalt choose. Take my will and make it done, it shall be no longer mine. Take my heart, it is thine own, it shall be thy royal throne. Take my love, my Lord, I put
feet its treasures show. Take myself and I will be ever only all for thee. ఈ సాంగ్ మీనింగ్ గ్రహించినారు కదా. సో నౌ ద హోల్ బాడీ ఈజ్ ఆఫ్ ద లార్డ్. We belong to the Lord. So each and every part we have consecrated to the Lord. May the Lord help us to live for His glory throughout this year and throughout our lives. హిందీ పాట పాడుకుందాం ఒకటి. న్యూ ఇయర్ కదా, అందరూ ఖుషి ఖుషిగా ఖుషి ఖుషి ముజ్కో మిలి ఈ పాట పాడుకుందాం. సాంగ్ నంబర్ 155 తెలుగు పాటల పుస్తకంలో. ఈ పాట అందరికి వచ్చు కాబట్టి బిగ్గరగా స్వరం ఎత్తి పాడండి. మేము మా వాయిస్ తగ్గిస్తాము, మీరు పాడాలి. ఇప్పుడు బిగ్గర పాడాలి అందరూ. खुशी खुशी मुझको मिली, मेरा जीवन बदल गया. खुशी खुशी मुझको मिली, मेरा जीवन बदल गया. मेरे दिल में यीशु आया, जीवन का राजा हुआ. मेरे दिल में यीशु आया, जीवन का राजा हुआ. खुशी खुशी मुझको मिली, मेरा जीवन बदल गया. खुशी खुशी मुझको मिली, मेरा जीवन बदल गया. आज़मा कर मैं देखा मसीह, कितना कितना प्यारा है तू. आज़मा कर मैं देखा मसीह, कितना कितना प्यारा है तू. दुनिया मुझे जो ना दे सका, यीशु से मैं पा सका. दुनिया मुझे जो ना दे सका, यीशु से मैं पा सका. खुशी खुशी मुझको मिली, मेरा जीवन बदल गया. खुशी खुशी मुझको मिली, मेरा जीवन बदल गया. लहरों के समान मेरी खुशी, ऊंचा ऊंचा बढ़ते चली. लहरों के समान मेरी खुशी, ऊंचा ऊंचा बढ़ते चली. तूने बुला कर चंगा किया है, जीवन दिया है नया. तूने बुला कर चंगा किया है, जीवन दिया है नया. खुशी खुशी मुझको मिली, मेरा जीवन बदल गया. खुशी खुशी मुझको मिली, मेरा जीवन बदल गया. मेरे दिल में यीशु आया, जीवन का राजा हुआ. मेरे दिल में यीशु आया, जीवन का राजा हुआ. खुशी खुशी मुझको मिली, मेरा जीवन बदल गया. खुशी खुशी मुझको मिली, मेरा जीवन बदल गया.
చాయిస్ చెప్తారా? సిస్టర్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి సిస్టర్ చెప్తారు. మీరు రెడీగా లేరు. అన్న చెప్పేసిన ఆల్రెడీ. 153 ఫ్రమ్ ఇంగ్లీష్ సాంగ్ బుక్, సాంగ్ నెంబర్ 153. ఏది బ్రదర్ అది? బీ స్టిల్, బీ స్టిల్. సిస్టర్స్ రెడీ ఉన్నారమ్మా? మీరు చెప్పండి. 4 సాంగ్ నంబర్ 4 పాడదాము. తర్వాత బ్రదర్స్ చెప్తారు ఇంకోటి. Far above all is our Savior enthroned. ఇదేనా? మీరు స్టార్ట్ చేయండి, మేము నేర్చుకుంటాం. One, two, three, start. Strong is the Lamb who for sinners atoned, living forever to list to our call. God hath exalted him forever all, forever all, forever all. Jesus the crucified forever all. Low and his footstool adoringly fall. Lord hath exalted him forever all. When the fierce tempted uplifting its way, cease to engulf us weakly, and he said, looking to Jesus held by his hand, came with the billows as safe on the land. Forever all, forever all, Jesus the crucified forever all. Low and his footstool adoringly fall. God hath exalted him forever all. High are the cities, the dead are us all. Strong are the barriers that call us to halt.
ఒకసారి చెప్తారా? ఇంగ్లీష్ సాంగ్స్లో నుండి సాంగ్ నెంబర్ 35. నియరర్ మై గాడ్ టు ది, నియరర్ టు ది. సాంగ్ కూడా అందరికి వచ్చింది కాబట్టి దగ్గర పాడదాం. దేవునికి దగ్గరగా ఉండాలనుకున్న వాళ్ళందరి పాట పాడాలి. నియరర్ మై గాడ్ టు ది, నియరర్ టు ది, ఈవెన్ దో ఇట్ బి ఎ క్రాస్. Nearer, my God, to thee, nearer to thee, even though it be a cross that praiseth me, still all my songs shall be nearer, my God, to thee, nearer, my God, to thee, nearer to thee. Though like a wanderer, the sun gone down, darkness be over me, my resting stone. Yet in my dreams I'll be nearer, my God, to thee, nearer, my God, to thee, nearer to thee. There went with Matthew steps unto heaven. All that thou saidest me in mercy given. Angels to make on me nearer, my God, to thee, nearer, my God, to thee, nearer to thee. Then with my waking thoughts bright with thy praise, out of my stony grief, Bethel I'll raise. So by my woes to be nearer, my God, to thee, nearer, my God, to thee, nearer to thee. Orange on joyful wing, leaving the sky, sun, moon, and stars are gone, upwards I'll fly. Still all my songs shall be nearer, my God, to thee, nearer, my God, to thee, nearer to
చిన్న గమనిక. ఇప్పుడు ఒక పాట పాడదాం. స్టాండింగ్ ఆన్ ద ప్రామిసెస్ ఆఫ్ క్రైస్ట్ మై కింగ్, వాగ్దానాలకు సంబంధించిన పాట. మనం అందరం వాగ్దానం తీసుకున్నాం కదా. ఎవరైతే బై హార్ట్ చేసింటారో, బై హార్ట్ చేసిన వాళ్ళు మాత్రం ఒక 2 నిమిషాలు, కేవలం 2 నిమిషాలు కరెక్ట్గా వాగ్దానం దేవుడు మీకు ఇచ్చిన తర్వాత దేవుడు మీతో ఎట్లా మాట్లాడినాడు, మీ అనుభవం ఏంటి చెప్పాలి. మైక్ మీరు నిలవన్న చోటనే మైక్ తెచ్చిస్తారు, అక్కడి నుంచే చెప్పాలి. సిద్ధంగా ఉండండి, ఈలోగా ఈ పాట పాడదాం. సాంగ్ నంబర్ 56 ఫ్రమ్ ఇంగ్లీష్. ఈ పాట వాగ్దానం తీసుకున్న వాళ్ళందరూ పాడాల. పాడవచ్చు, ఈజీ సాంగ్. రాని వాళ్ళు తర్వాత పాడిన తర్వాత ఫాలో అవ్వండి. Standing on the promises of Christ my King, through eternal ages let His praises ring. Glory in the highest I will shout and sing, standing on the promises of God. Standing, standing, standing on the promises of God my Savior. Standing, standing, I'm standing on the promises of God. Standing on the promises that cannot fail, when the howling storms of doubt and fear has sailed. By the living word of God I shall prevail, standing on the promises of God. Standing, standing, standing on the promises of God my Savior. Standing, standing, I'm standing on the promises of God. Standing on the promises I now can see, perfect present cleansing in the blood for me. Standing in the liberty where Christ makes free, standing on the promises of God. Standing, standing, standing on the promises of God my Savior. Standing, standing, I'm standing on the promises of God. Standing on the promises of Christ the Lord, born to Him eternally by love's strong cord, overcoming daily with the Spirit's word, standing on the promises of God. Standing, standing, standing on the promises of God my Savior. Standing, standing, I'm standing on the promises of God. Standing on the promises I shall not fall, lifting every moment to the Spirit's call, resting in my Savior as my all in all, standing on the promises of God. Standing, standing, standing on the promises of God my Savior. Standing, standing, I'm standing on the promises of God. మొదటి అవకాశం బ్రదర్స్కి ఇవ్వబడుతుంది. సిద్ధంగా ఉన్న వాళ్ళు ఏది చూపిస్తే అక్కడికి మైక్ ఇస్తారు, అక్కడి నుంచి చెప్పాలి. ప్రామిస్ అవసరం, దేవుడు మీకు వాగ్దానం ఇచ్చింటాడు కదా, ఆ వాగ్దానం మీరు ఎట్లా సిద్ధపడినారు,
2 నిమిషాల్లో. ఎవరు సిద్ధంగా ఉన్నారు? బ్రదర్స్ రెడీ లేకుంటే నాట్ వేస్ట్ టైం. గుర్తున్నాయా ప్రామిసెస్? లాస్ట్ ఇయర్ది గుర్తున్నా అది చెప్పి మళ్ళీ ఈ సంవత్సరం చెప్పవచ్చు. దేవుడు పోయిన సంవత్సరం ఎట్లా నెరవేర్చాడు నాకు, ఇప్పుడు దేవుడు నాకు ఇది ఇచ్చాడు, నా కోసం ప్రార్థన చేయండి. నేను ఇట్లా అర్థం చేసుకున్నా అంటే దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానాన్ని నేను ఈ విధంగా గ్రహించినాను. ప్రేయర్ఫుల్లీ ఐ హ్యావ్ టేకెన్ ద ప్రామిస్. ఎవరు సిద్ధంగా లేరా? అయితే గ్రంథ వాగ్దానములన్నీ పాటుపడాల్సి వస్తుంది. అందరు తీసుకున్నారా ఇంతకీ? వాగ్దానం దేవుడు ఎవరికి నెరవేర్చలేదా? మోస్ట్ జూనియర్స్కి, అంటే జూనియర్స్కి ఎక్కువ డేరీ ఉంటుంది కాబట్టి ఫస్ట్ వాళ్ళకి ఇద్దాం ఛాన్స్. కదులుతున్న ఎవరైనా కదిలితే వాళ్ళు చెప్తున్నారేమో అనిపిస్తుంది నాకు టక్కని. మళ్ళీ ఏంటనే నేను డ్రాప్ అయిపోతున్నా. అందరికి గుర్తున్నాయా వాగ్దానాలు? బ్రదర్స్కి అయితే గుర్తున్నాయంట. మరి బ్రదర్స్ పని చేద్దామా? అందరికి ఇస్తాము ఒక్కొక్కరు అన్నట్లు. అంకుల్ రావడానికి ఇంకా టైం పడుతుంది కాబట్టి టైం మనం యూటిలైజ్ చేసుకుందాం. చెప్తాడు ఆయన, ఆయనకి చెప్తాడు. ఇచ్చేసి అని స్టార్ట్ చేస్తారు. కనీసం చూసి చెప్పండి ఇట్లా పని చేయకుండా. ఓరేబ్లో అంటే అసలు యూత్ ఇంత యాక్టివ్ అనుకోవాలి. అందరు చూస్తే అబ్బా ఎంత టక్కటగా చెప్తున్నారు అనుకోవాలి. మ్యాక్సిమం అందరూ మర్చిపోయి ఉంటారా అనిపిస్తుంది. లాస్ట్ ఇయర్ అయితే గుర్తుకు తెచ్చుకోండి. పోయిన సంవత్సరం నెరవేర్పు, ఈ సంవత్సరం దేవుడు ఇచ్చిన వాగ్దానం. లో ప్రైజ్ లార్డ్. నాది పోయిన సంవత్సరం వాగ్దానం మాథ్యూ 10:30, మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి. ఈ సంవత్సరం వాగ్దానము యోహాను 16:20, మీరు దుఃఖింతురు కానీ మీ దుఃఖము సంతోషమగును అని. ప్రైజ్ లార్డ్. జ్ఞానము కొదవగా అయినడలా అతడు దేవుని అడగవలన అతడు అతనికి అనుగ్రహింపబడును. యాకోబు 1:5 పోయిన సంవత్సరంది. ఈ సంవత్సరము నీవు నాకు బహుప్రియుడవు, శుభము కలుగును గాక, ధైర్యము తెచ్చుకొనుము. దానియేలు 10:19. అసలు చెప్తలేరు. సంవత్సరం దేవుడు వాగ్దానం ఇచ్చినాడు, అది నెరవేరిందా లేదా, ఇంకా వెయిట్ చేస్తున్నారా అనేది. అందరికీ ప్రైజ్ లార్డ్. నాది పోయిన సంవత్సరం వాగ్దానము కీర్తనల గ్రంథం 45వ వచనము. మా ఎడల నీకున్న తలంపులు బహు విస్తారములు. అంటే అక్కడ దావీదు దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. దేవుడు ఆయన పక్షాన కలిగి ఉన్న తలంపులను బట్టి, ఆయన విస్తారమైన తలంపులను బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. అయితే గత సంవత్సరం నేను అది ప్రార్థించినప్పుడు, ప్రార్థనలో కనిపెట్టినప్పుడు, మౌన ప్రార్థనలో కొంచెం కొంచెం ఆయన బయలుపరుస్తూ వచ్చాడు నా ఎడల ఆయన తలంపులు ఏమున్నాయో అనేది. అట్లనే కుటుంబ పక్షాన్ని కూడా FSC 1:3 పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదంను మీకు అనుగ్రహించి ఉన్నానని
వాగ్దానం చేశాడు. అంటే పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు అంటే మనకు కనపడవు. ఆత్మ ఫలములు, నీతి ఫలములు ఇట్లాంటివి. అది కూడా నెరవేర్చాడని నమ్ముతున్నాను, స్తుతిస్తున్నాను. ఈ సంవత్సరం ఇర్మియా 29:11 ఇచ్చాడు. నేను మీ గురించి ఉద్దేశించిన సంగతులను నేను ఎరిగి ఉన్నాను, అవి మీకు సమాధానకరమైనవే అని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. అయితే నేనేమనుకుంటున్నానంటే పోయిన సంవత్సరం వాగ్దానానికను ఈ సంవత్సరానికి కొంచెం నా జీవితంలో కనెక్టివిటీ ఉందేమో అనుకుంటున్నాను. మీరు కూడా నా కొరకు ఈ సంవత్సరం ఆ వాగ్దానం నెరవేర్చబడినట్టు ప్రార్థన చేయమని మిమ్మల్ని మనవి చేసుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. అన్న ఎంత చక్కగా చెప్పినాడు. అంటే ఇందాక మనం పాడిన పాట అబద్ధం అనుకోవాలేమో. బ్రదర్స్ అయిపోయిందా ఇక్కడ బ్రదర్స్? మీరు తీసుకోండి, మీరు చెప్పండి అమ్మా. మైక్ ఎవరు అందుకుంటే వాళ్ళు చెప్పండి, ముందు ఓపెన్ అయిపోద్ది, టైం సేవ్ అవుతుంది కదా. లాస్ట్ ఇయర్ నా ప్రామిస్ ఐజియా 40 నీవు నడవలసిన త్రోవ నడిపించుదును అని. కరెక్ట్గా దేవుడిచ్చిన వాగ్దానం ప్రకారం నీవు నడవలసిన త్రోవ నన్ను నడిపించాడనమాట. దాని కండిషన్స్ అప్లై చేశాడు దేవుడు. నువ్వు నా ఆజ్ఞలను పాటిస్తేనే అప్పుడు నేను ఈ వాగ్దానాన్ని నీ జీవితంలో నెరవేరుస్తాను అని చెప్పాడు. కరెక్ట్గా దేవుడు ఆయన చెప్పిన రీతిలో నన్ను కరెక్ట్గా ఆయన వేలో నడిపించాడు. లాస్ట్ ఇయర్ చాలా ఇన్సిడెంట్స్లో ఎన్నో ప్రాణాపాయాల స్థితిలో నుండి నన్ను తప్పించి నన్ను బ్రతికించాడు కరెక్ట్గా. అందుబట్టి దేవుడికి వందనాలు. ఈ ఇయర్ నా ప్రామిస్ వచ్చేసి ద్వితీయోపదేశ కాండం 28:9 ఆయన తనకు ప్రతిష్ఠిత జనాంగంగా నిన్ను స్థాపించును. నాకు అనిపిస్తుంది బైబిల్ మొత్తంలో ఈ చాప్టర్ చదివితే దీంట్లో బ్లెస్సింగ్స్ కన్నా కర్సెస్ ఎక్కువ ఉంటాయి ఈ చాప్టర్లో. సో భయం వేస్తుంది నాకు ఈ ప్రామిస్ చూస్తే. ఆయన తనకు ప్రతిష్ఠిత జనాంగంగా నిన్ను స్థాపించు అని ఇచ్చాడు. మళ్ళీ కండిషన్స్ అప్లై అక్కడ. నువ్వు ఆజ్ఞలను నెరవేరుస్తేనే నిన్ను తన ప్రతిష్ఠిత జనాంగంగా నిన్ను స్థాపించును అని. సో మీరందరూ నా కొరకు ప్రేయర్ చేయండి. నేను దేవుడు ఆజ్ఞలను కరెక్ట్గా పాటించితేనే దేవుడు నాకు ఈ ప్రామిస్ని ఫుల్ఫిల్ చేస్తాడు నా జీవితంలో. దాని కొరకు అందరు ప్రేయర్ చేయండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ మా ఎఫ్సి. నెక్స్ట్ అందరికీ ప్రైజ్ లార్డ్. నా పేరు షారోన్. నా లాస్ట్ ఇయర్ వాగ్దానం వచ్చేసి న్యాయాధిపతులు 6:23 నీకు సమాధానము భయపడకము అనే వాగ్దానం దేవుడిచ్చారు నాకు. ఆ వాగ్దానం ప్రతిరోజు నా పట్ల నెరవేరుస్తూ వచ్చింది. ప్రతిరోజు నేను భయపడుతూ ఉండేదాన్ని నా స్టడీ విషయంలో అండ్ నా హెల్త్ విషయంలో. దేవుడు ప్రతిరోజు నీకు సమాధానము భయపడకము, నీకు సమాధానము భయపడకము అని ప్రతిరోజు నాకు ఆ వాగ్దానంతో ధైర్యపరిచేవారు. ఆ వాగ్దానం నెరవేరుస్తూ వచ్చింది నా జీవితంలో. ఇయర్ వాగ్దానం వచ్చేసి 2 దినవృత్తాంతాలు 15:7 కాగా మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి, అప్పుడు మీరు సఫలులగుదురు అని ఉంది. సో నా కొరకు ప్రేయర్ చేయండి. నేను బలహీనంగా కాకుండా నేను ధైర్యం వహించి నేను విజయాన్ని పొందాలని. నేను గేట్ కోసమని యూఎస్సికి ప్రిపేర్ అవుతున్నాను. నా స్టడీ విషయంలో ప్రేయర్ చేయండి. అండ్ ఆత్మీయంగా నేను బలపడలాగున, అనేకులకు సాక్షార్థంగా నేను ఉండులాగున నా కొరకు అందరు ప్రేయర్ చేయండి. ప్రైజ్ ది లార్డ్. నెక్స్ట్ లైన్గా చెప్పండి. ప్రైజ్ లార్డ్ అందరికీ. లాస్ట్ టైం నా వాగ్దానం వచ్చేసి మై అనాయింటింగ్ విల్ టీచ్ యూ ఆల్ యూ నీడ్ టు నో. సో లాస్ట్ టైం నాకు ఫిబ్రవరిలో మా కంపెనీకి కొత్త ప్రాజెక్ట్ వచ్చింది. మా బ్యాచ్ అందరిలో కల్లా నన్ను ఒక్కదానే తీసి ఆ ప్రాసెస్లో వేశారు. సో కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉండే, పైలట్ బ్యాచ్ ఎలా ఉండాలి, ఏం చేయాలి అని ఏం తెలీదు. సో నా మేనేజర్ వచ్చేసి అక్కడ ఎస్డిఎల్గా ప్రమోట్ అయ్యారు. ఆయన నన్ను పిలిచి అక్కడ ఎస్ఎంఈగా నన్ను ప్రమోట్ చేశారు. సో ఫస్ట్ ప్రాజెక్ట్ పైలట్ బ్యాచ్కి నేను ఎస్ఎంఈగా అక్కడికి వెళ్ళాను. అయితే ఆ అనాయింటింగ్ నాకేం నేర్పించిందంటే బీ హంబుల్ అండ్ ఫస్ట్ సీక్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అండ్ ఆల్ థింగ్స్ షాల్ బీ యాడెడ్ అంటు యూ. ఇది మాత్రమే నాకు నేర్పించింది. ఇప్పటికి కూడా అలానే ఉన్నాను. నాకు ఎప్పుడు ఒకటి భయం వేస్తుండే, ఇప్పుడు నేను అందరూ చెప్తే వీళ్ళు నాకు ఒక ఈగో అనుకుంటారా, ఈ అమ్మాయి ఏంటి మాకు కమాండ్ చేస్తుంది అనుకుంటారా అని. కానీ దేవుడు వాళ్ళందరికీ నన్ను అర్థం చేసుకునే
ఓపికనిచ్చారు. ఆ ప్లేస్లో నన్ను ఉంచినందుకు దేవునికి స్తుతి కలుగును గాక. థ్యాంక్ యూ. ఈ ఇయర్ది ఈ పగవారినందరినీ నేను అణిచివేసేదను. 1 Chronicles 17:10. సో ఈ వాగ్దానము ఈ ఇయర్ నా పట్ల ఎట్లా దేవుడు ఎలా కార్యం చేస్తారో నేను ఇంకా ఎదురు చూస్తున్నాను. హోప్ ఈ వాగ్దానాన్ని నేను నెక్స్ట్ ఇయర్ నా సాక్ష్యంగా చెప్తాను. థ్యాంక్ యూ. God bless you. Others seems to be చెప్పాలి కంపల్సరీ. చెప్పమ్మా. లాస్ట్ ఇయర్ నా వాగ్దానం, నేను నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించేదను. నిర్గమకాండం 20:24. సో సెమిస్టర్ ఎగ్జామ్స్ వచ్చే టైంకి ఓఆర్ చాలా టఫ్ సబ్జెక్టు, క్లాసెస్ కూడా సరిగ్గా వెళ్ళలేదన్నమాట హెల్త్ ఇష్యూస్ వల్ల. సో ఎగ్జామ్స్కి వచ్చేసరికి చాలా ఒక 1 డేనే గ్యాప్ వచ్చిండే, చాలా టెన్షన్తో ప్రిపేర్ అవుతూ ఉండే. సో ఇంకా ఎగ్జామ్ టైంకి వచ్చేసరికి పేపర్ అసలు ఊహించని రీతిగా చాలా టఫ్ వచ్చింది. ఏం చేయాలో అర్థం కాలేదు. ఆ టైంలో బాగా ప్రేయర్ చేసుకొని, దేవా నేను నార్మల్గా ప్రిపేర్ అయినా, నాకు అసలు ఏం చేయాలో అర్థం కాకుండా ఉండే, చాలా ప్రేయర్ చేసుకొని నార్మల్గా లాస్ట్ హాఫ్ అన్ అవర్లో అటెంప్ట్ చేసిన. సో ఇంకెప్పుడు ఎవ్రీడే ప్రేయర్లో, దేవా నాకు జస్ట్ నన్ను పాస్ అయ్యు, నేను అంతకుమించి నేను ఇంకేం అడగను, నార్మల్గా పాస్ అయ్యే దేవా అని చెప్పేసి బార్డర్ పాస్ మార్క్స్ వచ్చిన చాలా దేవా అని చెప్పేసి ప్రేయర్ చేసుకున్నా. కానీ దేవుడు నేను ఊహించిన రీతిలో నాకు అన్ని సబ్జెక్టులో ఏ గ్రేడ్ ఇచ్చినాడు. ఈ ఇయర్ వాగ్దానం వచ్చేసి, నేను నీకు సహాయం చేసేదను, ధైర్యం కలిగి ఉండుము. 1 దినవృత్తాంతములు 19:12-13. ఈ వాగ్దానాన్ని దేవుడు నా పట్ల నెరవేర్చాలని అందరు నా కొరకు ప్రార్థన. Praise the Lord. వాలంటీర్గా కోర్స్ ఏం లేదు, ఇప్పుడు వచ్చినారు కాబట్టి బ్రదర్ ఏమైనా చెప్తారా? తెలుగు పాటల పుస్తకం నుండి పాట సంఖ్య 38, నీశ్వరం, 4th stanza. Song number 38 from Telugu. 4వ చరణం పాడుకుందాము. Song number 39. స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించున్. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించున్. నీ వాక్యమును నేర్పించు, దాని యందు నడుచునట్లు నీతో. నీ వాక్యమును నేర్పించు, దాని యందు నడుచునట్లు నీతో. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించున్. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించున్. నాతో మాట్లాడు స్పష్టముగా ప్రభువా, నీ స్వరము నా కోరకే. నాతో మాట్లాడు స్పష్టముగా ప్రభువా, నీ స్వరము నా కోరకే. నీతో మనుషులతో సరిచేసి కొందు, నీ దివ్య వాక్యము ద్వారా. నీ దివ్య వాక్యము ద్వారా. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించున్. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించున్. నీ వాక్యమును నేర్పించు, దాని యందు నడుచునట్లు నీతో. నీ వాక్య
నీ యందు నడచునట్లు నీతో నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడాలకించున్ నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడాలకించున్. వాక్యం విందాం. మనమందరం లేచి ఒకసారి నిలబడి కొంచెం రిలాక్స్ అవుతారు. బైబిల్ పలవి వాడుకొని వాక్యం విందాం. గ్రంథ వాగ్దానములను నావి తెలుగు ఇంగ్లీష్. గ్రంథ వాగ్దానములన్నీ నావి ప్రతి అధ్యాయము వరుస వచనము దాన దివ్య ప్రేమ వాగ్దానంబులు గ్రంథ వాగ్దానంబులన్నీ నావి. Every promise in the book is mine. Every chapter, every verse, every line. For the blessings of His love divine. Every promise in the book is mine. దయచేసి కూర్చోండి. I'm sorry, I'm very late. Please excuse me. ఇంటికాడ బయలుదేరేటప్పుడే జర ఆల్చి God that I'm able to reach you here in time. And mostly ఈడ చౌరస్తా కాడికి వచ్చేటలకల్లా ఫ్లైఓవర్ ఎక్కే వదిలి ఏం చేసిన సీదా సాయించిన సీదా పోతే అనుకున్నారే మళ్ళీ తో వేయాల్సినేమో రా అనుకున్నా కానీ ఐ టుక్ అ రైట్ టర్న్ ఎగ్జాక్ట్లీ. అండ్ ఇట్లా సీదా వస్తుంటే ఆడ చౌరస్తా కాడొక అడిగిన పండ్లాయనను అరే ఈడ చర్చ్ ఆడుంది రాబోయే అంటే సీదా పో ఎడమకి తిరుగు ఆడ కనబడుతుంది పో చర్చ్. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ పీపుల్ నో వే ద చర్చ్ ఇస్ ఇన్ దిస్ ప్లేస్ and the way they guided me was, I'm very thankful to God. But honestly speaking, I was thinking about you and the ministry since yesterday when I committed myself. Anna phone cheste anna ee roju ee varam jara idishpetana suddamti and I was just initially thinking, but later I said to myself, since anyway I'm not going in the morning, let me at least go encourage the young people there. ఊకే నేను నడుక్కుంటూ వచ్చిన ప్రభా ఏం చెప్పాలా పిల్లలకి ఏం చెప్పాలా కొత్త సంవత్సరం ఏం చెప్పాలి. Many times God does not give you a big message, but He gives you one small sermon and says, go speak about this. ఈ చిన్న ముచ్చట పోయి చెప్పుకో. And that's the way God speaks to you. And this morning మళ్ళా దేవుని అడిగిన మందిరంలో కూర్చొని ప్రభా పొద్దుగాల God please give me something so that I can share this word to the young people down there in the new year for their meditation. Turn with me to Judges chapter 16 verses 15, 22. We'll read it alternatively. Book of Judges chapter 16. Book of Judges chapter 16 verses 15 to 22. We'll read it alternatively. Book of Judges, chapter 16, from verse 15. I read verse 15. And she said unto him, how canst thou say, I love you, when thou hast not heard, when your heart is not with me, and thou hast mocked me these 3 times, and hast not told me where the secret lies? Then he told her all his heart, and said unto her, there hath not come a razor upon my head.
For I have been a Nazarite unto God from my mother's womb, and if I am shaved, that my strength will go from me, and I shall become weak, and shall be like any other man. And she made him sleep on his knees, and she called for a man, and she caused him to shave off 7 locks of his head, and she began to afflict him, and his strength went away from him. But the Philistines took him up, put out his eyes, and brought him down to Gaza, and bound him with fetters of bronze, and he did grind in the prison house. Verse 22. Verse 23. Then the Lord of Philistines gathered them together to offer a great sacrifice unto the dragon, unto their God, and to rejoice, for their God, our God, had delivered Samson, our enemy, into our hand. Verse 24. Please read. And it came to pass, when their hearts were merry, that they said, Call for Samson, that he may make sport of us for us. And he called for Samson, and out of the prison house, and he made them sport for them, and they set him between the pillars. Verse 26. Now the house was full of men and women, and the Lord of the Philistines were there, and they were upon the roof, about 300 men and women, who beheld while Samson made sport. And Samson took hold of the 2 middle pillars upon which the house stood, out of which it was borne up, and one on his right hand and one with the left. Verse 30. Verse 31. Then his brethren and all the house of the father came down, and took him and brought him up, and buried him between Zorah and Eshtaol, the burying place of Manoah, his father, and he judged Israel 20 years. We'll read one verse from chapter 14, verse 3, the last part, or we'll read the entire one. Judges chapter 14, verse 3, we'll read an entire verse together. We'll read the entire verse together. Then his father and his mother said unto him, Is there no woman among the daughters of the brethren, or among all thy people, that there goest up, take a wife unto a Philistine? And Samson said unto his father, Get her for me, for she pleaseth me well. ప్రభా మరొకసారి నీ సంధానికి వచ్చి నీ సాయం అడుగుతున్నాను ప్రభా. ఈ పిల్లలకి ఏం చెప్పాలనో తెలియదు. ఇది చెప్పాలంటే నాకు కూడా భయమే. మాటి మాటికి ఈ సన్నిధిలో పరీక్షించుకున్నప్పుడు ప్రభా నీ సన్నిధిలో ఎవరు నిలవగడు, అయినా నీ ఎందుకు కృప దొరుకుతుందని ప్రజలు నీ దగ్గరికి వస్తారంటారు కదా ప్రభా. ప్రభా మేము ఈ సబ్జెక్ట్ మీద బోధ చేయడానికి మేము యోగ్యులం కాం ప్రభా. లార్డ్ ఫర్గివ్ us. అని ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఒక్కసారి ప్రభా ఈ పిల్లలతో ఏం మాట్లాడు ప్రభా. ప్లీజ్ నాతో మాట్లాడు, పెద్దలతో మాట్లాడు. మేము ఎవ్వరము కానీ ఈ నుంచి మేము దూరం లేం ప్రభా. ఇది ప్రతిరోజు మేము పోరాడే పోట్లాట. ఇది ప్రతిరోజు మా జీవితంలో జరిగే సంఘటనలు. ప్రభా కనికరించు. ఎన్నోసార్లు ఫెయిల్ అయినాం ప్రభా, ఎన్నోసార్లు ఫెయిల్ అయినాం అయ్యా. నీ కృప కోరుతూ ఈరోజు మళ్ళొకసారి కొత్త సంవత్సరం 2024లో మమ్మల్ని దర్శించమని కోరుతూ ప్రభా కొంచెం సమయంలో త్వరగా ముగించుకునేటట్టు నీ ఆత్మతో నన్ను నింపి ప్రభా మరొకసారి జ్ఞాపకం చేసుకొని ఈ పిల్లలను సూటిగా సరిగా
కరెక్ట్గా మాట్లాడమని కోరుతూ నా ప్రార్థన విన్నందుకు వందనాలు చెల్లిస్తూ ఆశని ఈడేర్చినందుకు వందనాలు చెల్లిస్తూ ప్రభువా నీ మార్గంలో మమ్మల్ని నడిపింపజేయమని కోరుతూ ఈ కొద్ది ప్రార్థన యేసుక్రీస్తు అనుభవంతో బతిమాలి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దిస్ ఇస్ అ వెరీ ఫెమిలియర్ story. Either you hear it in Sunday school, VBS, youth camp, or any possible meetings, you could have heard about this story. At the same time, when you look, there are two great movies that came which really were the hit from the Word of God. One is the Bible, the Ten Commandments, Samson and Delilah. People used to really run to see these movies. But I want to thank God for the way Bible is so clear, so clear. Bible kulla rastadi, పాపం అంటది, తెల్లది చెప్తుంది, నల్లది అంటది. there's nothing called grey. నల్లది తెల్లది రెండింటి మధ్యలో పెట్టి గ్రే ఏరియా ఏం లేదు. ఇలా ఉంటే ఆర్ నెతో పార్, రెండు ముచ్చట్లు. ఓన్లీ two things the Bible very clearly says. And we can see how beautifully God deals with every person in a marvelous way, in a beautiful way. ప్రతి ఒక్కంతోని మీ అందరికి ఒక్కొక్క స్టోరీ ఉంటుంది. 2023 2023 you were sharing your testimonies, how God worked on your behalf. You have beautiful stories to share and speak and tell how God was good to him. Same way is the story of Samson. The story of Samson. ఈ కథ వింటే God called this man to be a servant of God. దేవుడి మనిషిని దేవుని సేవకునిగా కావాలని he brought him here. And it so happened, basically ఈ కథ అంతా చూస్తే ఇక్కడ ముందు ఒక మాట ఉంటుంది. ఏముంటుందంటే, a Levite married another Levite and Samson was born. I am not able to pick you that reference, but you just go look up, stating that one Levite lady married another Levite person, and Samson was born. 13th chapter, verse 1, I think. Right? 13th chapter, verse 2. And there was a certain man of Zorah, family of Danites, whose name was Manoah, and his wife was barren and did not bear it. And the angel of the Lord appeared unto the woman and said, Behold, now thou art barren, but bear thou a son, and thou shalt conceive and bear a son. Which means, one principle is there. Levite marrying a Levite. ఏమనుకోకండి, కుల మాట్లాడుతున్నా. there's nothing that I'm going to hide with you. చాలాసార్లు అనుకుంటారు మనము, ఒక హిందూరాలను పెళ్లి చేసుకొని మారుమనసు పొందిపిస్తారా, ఒక ఆత్మను రక్షిస్తా అంటారు. there's no principle of that. Let's be honest, let's be fair. ఏడ ప్రిన్సిపల్ లేదు బైబిల్లో. వీడే కొట్టుకపోతాడు కానీ వాడు వచ్చేది మాత్రం ఖాయం కాదు. If you marry an unbeliever, there are more chances that you become an unbeliever than you make unbeliever a believer. Many times we make a mistake. As young people we think, రే ఏం కాదు, ఒక ఆత్మను రక్షించవచ్చు కదా. బైబిల్లో ఏడ ప్రిన్సిపల్ లేదు తమ్ముడు, అట్లాస్ ఉంటుంది నడిచేది. బైబిల్లో ఏడలేదు. ఇట్స్ వెరీ క్లియర్. A believer has to marry a believer. What has light to do with darkness? What has Baal to do with the living God? చాలాసార్లు ఈ యవనస్తుల మధ్యలో ఒక తలంపు ఉంటుంది. పర్వాలేదురా, ఒక ఆత్మని ఇట్లా రక్షించవచ్చు. ఒక పూర్వం నాతో అన్నాడు, అన్నా నేను ముగ్గురులను పెళ్లి చేసుకుంటా, 3 ఆత్మలను రక్షిస్తాను. అమ్ముడాగా అట్లా కాదురా, నువ్వే కొట్టుకపోతావు అన్న. Here, when this man said something like this, the way he said to his parents, get her for me, for she pleaseth me well. Get her for me, for she pleaseth me well. The whole problem was his eyes. Whatever he liked, he just wanted. As a young man, whatever he liked, he wanted. The parents were just looking at him, astonished. Pareshana chusturru talidandralu. Many times it's the story in our homes also. కొడుకా, మన మందిరంలో పిల్లలు లేరారా,
కొడుక మన మందిరంలో పిల్లలు లేరా, ఎందుకు అంత దూరం పోతావు, చూడరా కొంచెం ఆలోచన చేయి. నో, యూఆర్ సో అడమెంట్, గెట్ అప్ ఫర్ మీ, ఫర్ షీ ప్లీజ్ మీ వెల్. This was a problem with this man. Now when you look at the whole story of this man was the strongest man in the world. లేపకపోయిండు, గేటు లేపకపోయిండు. బందీ చేసి ఎక్కడక్కడ బంధకాలు పెడితే ఏహే లేపండి, అలాగే అమాంతం లేపకపోయిండు. వాజ్ a very strong man. And when you look at him, he again falls in love with a lady called Delilah. And when you look at chapter 16, verse 15, 16 చూస్తే, and she said unto him, how canst thou say, I love thee, when thou heart is not with me? Thou hast mocked me these 3 times, and hast not told me where thy strength lieth. You have not told me where thy strength lieth. When somebody is in love with somebody, and if that man is strong, you'll be happy. Arey, the guy whom I'm going to marry is a very strong man. Or the person whom I know, who's a friend of mine, is a very strong man. అరే నాకు ఈ మనిషితో నాకు పరిచయం ఉన్నది, ఈ మనిషి నాకు మంచిగా తెలుసు, ఆయన చాలా బలవంతుడు. కానీ యూ విల్ నెవర్ ట్రై టు నో వాట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ హిస్ స్ట్రెంగ్త్. అరే దీని రహస్యమైంది రా భయ్, దీని రహస్యమైంది. అదిగాక ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, మాటికి సతాయిస్తుంది. చైల్డ్, మీరు చాలాసార్లు అడ్వర్టైజ్మెంట్ చూస్తారు, మై డాడ్ ఈజ్ ద స్ట్రాంగెస్ట్ అంట చిన్నపిల్ల. ద గర్ల్ ఈస్ హ్యాపీ స్టేటింగ్ దట్ మై డాడ్ ఈజ్ స్ట్రాంగెస్ట్. మా నాన్న బలవంతుడు, మా నాయనకి ఆడికెళ్ళి బలం వచ్చిందిరా అని అడగదు పిల్ల. బట్ హియర్ ఇస్ అ లేడీ హు వాజ్ ఆస్కింగ్ దిస్ మ్యాన్, వేర్ డస్ దై స్ట్రెంగ్త్ లై, వేర్ డస్ దై స్ట్రెంగ్త్ లై. 2-3 సార్లు జోకేబాజీ మాటలు చెప్పిండు, ఆ మాట చెప్పిండు, ఈ మాట చెప్పిండు, అటు ఇటు తిప్పిండు. కానీ ఇక్కడ కథ చూస్తే ఈ ప్రశ్న ఆమె ఎట్లా చేసిందంటే వాడిని విసిగిచ్చింది రా భయ్. I know in a love story, 2 individuals are happy because they meet each other. ఒక లవ్ స్టోరీలా నిన్ను విసిగిస్తే నువ్వు ఇంకా ఉంటావా, సప్పుడు కాక బయటికి పోతావు. వద్దురా బాబు, పెద్ద పంచాయతీ ఉన్నది రా భయ్. When you look at this story here in verse 16, and it came to pass when she pressed him daily with her words and urged him, that his soul was vexed unto death. His soul was vexed unto death. అంటే ఏ లెవెల్ దాకా వచ్చింది, విసుక్కొని చచ్చిపోదాం అనుకున్నాడు. ఐ మీన్ ఎట్లాంటి ప్రేమ కథరా భయ్ ఇది. In a love story, people are happy, 2 individuals are happy. But this man stuck on in that relationship. ఆ రిలేషన్షిప్లో ఇంకా అటకాయించిండు. ఏడదాకా, చావు కోరుకునేదాకా అన్నీళ్ళు అటకాయించిండు. మోక ఇచ్చిండు దేవుడు, అరే ఇడికెళ్ళి బారిపోరా, తప్పించుకోరా అంటే లే, ఆడిని అటకాయించిండు. He just was hanging on there. Verse 17, then he told her all the secrets. There hath no razor come upon my head all the days of my life. I have been a Nazarite unto God from my mother's womb. And if I am shaved, my strength will go from me, and I shall be weak like any other man. సీక్రెట్ ఎవరికి చెప్పని సీక్రెట్, ఎవరికి చెప్పని కూడని సీక్రెట్ కుల్ల చెప్పిండు. ఎప్పుడైతే మనిషి విసిగిపోయిండో, ఎప్పుడైతే మనిషి ఇంకా ఏం దొరకలేదురా పోయి అంటే, టోల్డ్ ద సీక్రెట్. ఏమన్నాడు? ద సీక్రెట్ ఇస్ మైన్ నాజరైట్ వావ్. మై నాజరైట్ వావ్ అంటే, ఎప్పుడైతే ఇంతవరకు శవరప్ కత్తి నా తల మీదకి రాలేదు, ఎందుకంటే నేను దేవునికి ఏర్పరచబడ్డ వ్యక్తిని. ఐఎమ్ ఎ సర్వెంట్ ఆఫ్ ద లార్డ్, అండ్ మై లాంగ్ హెయిర్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ మై స్ట్రెంగ్త్. మై లాంగ్ హెయిర్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ మై స్ట్రెంగ్త్. ఇఫ్ ఐఎమ్ షేవ్డ్, మై స్ట్రెంగ్త్ విల్ గో అవే ఫ్రమ్ మీ.
నా బలము నా లోపల నుంచి వెళ్ళిపోతుంది అని చెప్పి కుల్ల ఇలాగ చెప్తాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్, you say in English, you fight fair both in love and war. You expect everything to be fair in both in love and war. ఎవడన్నా దోకబాజు పనులు చేస్తే you don't like it. Just want to get out. But here this lady, all the time she was telling him that he's in love with her, but she was trying to cheat him. Cheating is not allowed. Cheating cannot be allowed. మోసం చేస్తుంది దైవ సేవకుడు, ఆత్మీయంగా గుడ్డోడై గోల్ తిరుగుతున్నాడు ఆడ. He's become spiritually blind and is not able to understand the things of God. అయితే ఏమైంది? దిల్ కి బాత్, మన్ కి బాత్ కుల్ల చెప్పండి బాబు. ప్లీజ్ కాన్సన్ట్రేట్ హియర్. ఐ రిక్వెస్ట్ యూ. He said his heart out. He had said his heart out very straight to her. He said, if my hair is cut, if I lose my hair, I will lose my strength. Verse 16, verse 18, and when Delilah saw that, he told her all the heart. She sent and called for the lords of Philistines, saying, come up once, for he hath shown me all his heart. Then the lord of Philistines came up unto her and brought money in their hand. Just follow your Bibles very clearly. చారణ కమ్మేసింది వాని ప్రేమ. చారణ కమ్మేసినట్టున్నది ఆ ప్రేమ. A person who trusted her, his love. When you look at a situation, ఎట్లున్నదంటే, she called for the Philistines. సర్దారులను పిలిచింది, రావయా చెప్పిర్రు, ఇప్పుడు కథ అంతా చెప్పిండు నాకు ఆయన. కథ అంతా చెప్పిండు. He told me the secret of his strength, where it lies. రండి. వాళ్ళు ఖాళీ చేతులతో రాలే, సంచుల నిండా పైసలు పట్టుకొని వచ్చారు. సంచుల నిండా పైసలు పట్టుకొని వచ్చారు అంటే ఏమన్నమాట? దూక చేస్తావా నేను నమ్మినని? You want to cheat somebody who has loved you? పైసలు తీసుకొచ్చి చేతులు ఇస్తారు. అమ్మా వని పట్టి, అమ్మా వని పట్టి. When you look further in this portion, it says, verse 19, and she made him sleep upon the knees, and she called for a man, and she caused him to shave off 7 locks of his hair, and then she began to uplift him, and his strength went away from him. Can you see this story here? An anointed head, an anointed man, దేవునితో అభిషేకింపబడిన సేవకుడు, దేవుని చేత నిలబడ్డ సేవకుడు. ఎక్కడైతే దేవుని సేవకుని యొక్క తల పైకి లేచి దేవుని దిక్కు చూడు, చెప్పుదేవా నేను చెప్తా ఈ పిల్లలకు అనేటోడు. Where do you find his head? Where do you find his head? You find it on the lap of Delilah. An anointed head is found in the lap of Delilah. When you look further, అంతేకాకుండా ఈయన పరిస్థితి ఎట్లొచ్చిందంటే, ఆ తొడ మీద వాడిని ఇంత సోయలేదు, మంగళోడు వచ్చి ఎంటికలు కత్తిరిస్తున్నాడు, తీస్తున్నాడు, కడి చేస్తున్నాడు. 7 locks of hair is not simple. ఎంత సోయ లేకుండా వాడిండంటే, was very careless of his anointing, was very careless of the secret of his strength, was very careless of his life. He cut it 7 locks of hair from him. అప్పటిదాకా సోయలేదు. And the second question that I can't understand is, Delilah loved him, but at this point, what do you see? She afflicted him. This is not, I mean, this is not fair. This is not truth.
She started afflicted him. She started afflicting him. Afflicting me means బాధ పెట్టడం శురు చేసింది. కొచ్చిందో గిచ్చిందో కొట్టిందో ఏం చేసిందో. He started afflicting him. And he said, and his strength went away from him. And his strength went away from him. And she said, Samson. And she said, the Philistines are upon thee, Samson. And he awoke out of sleep. And I said, I will go out at other times before and shake myself. And he knew not the Lord was departed from him. 20, can somebody read in Telugu? Vachanam, can somebody read in Telugu? బైబుల్ కుల్ల కుల్ల రాస్తుంది, సాఫ్ సాఫ్ రాస్తుంది, స్టెప్ బై స్టెప్ రాస్తుంది. హీ వెంట్ అవే ఇన్ ద సేమ్ స్ట్రెంగ్త్. ఇంతకుముందు ఎట్లయితే విరజిమి ఎవడరాబాయి అన్నట్టు లేచిపోయి దొవ్వదామంటే నెవర్ న్యూ దట్ ఈ స్ట్రెంగ్త్ వెంట్ అవే ఫ్రమ్ హిమ్. స్ట్రెంగ్త్ వెంట్ అవే కాదు, అక్కడ ఒక మాట ఉంది, ద లార్డ్ డిపార్టెడ్ ఫ్రమ్ హిమ్. హీ నెవర్ న్యూ దట్ ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ డిపార్టెడ్ ఫ్రమ్ హిమ్. దేవుని సేవకునికి దేవుని ఆత్మ లేకుండా వెళ్ళిపోతే, ఇంత కూడా సోయ లేకుండా పోతే, how pitiable the state is. The Bible says the spirit of the Lord departed from him. అంటే అంత నిర్లక్ష్యంగా, అంత లెక్క లేకుండా, అంత విలువ లేకుండా బతకడం సురు చేసింది. దేవుని ఆత్మ విడిచిపోయింది. దేవుని ఆత్మ విడిచిపోయింది. కెన్ యు సీ స్టెప్ బై స్టెప్? చిన్న సీక్రెట్ వదిలేసిండు. రెండోది, దేవుడు ఆయనకు మోక ఇచ్చిండు ఆడికెళ్ళి తప్పుకోనికే. బట్ ఈ స్టక్ ఆన్ దేర్. ఆడనే లటకాయించుకున్నాడు. హి వాజ్ నాట్ ట్రైంగ్ టు రన్ అవే, జస్ట్ స్టక్ ఆన్ దేర్. రెండోది, అభిషేకించబడిన తల ఎక్కడైతే కనబడదో అక్కడ కనబడ్డది. నాలుగోది, ఎంటికలు కత్తిరించిన సోయి లేకుండా వండుకున్నాడు. ఆయన బలంను పొడగొట్టుకున్నాడు. నాలుగోది, యథావిధిగా విరజిమిపోదామని ముందుకు పోతే దేవుని ఆత్మ ఆయనను వదిలిపెట్టిందని ఇంత కూడా సోయలేదు. He never knew that the Spirit of God departed from him. You see further, 21, the Philistines took him, put out his eyes, brought him down to Gaza, and bound him with fetters to bronze, and he decided to grind in the prison house. First thing they did, ఏళ్ళు పెట్టి కండ్ల గుచ్చి గుంజి పారేశారు. How horrible and terrible it is. Putting both fingers into his eyes, pushed it, pulled out the eyes. He became physically blind, and he began to grind at the prison house. విసుర్రాయి విసురనికి మెడగట్టి తిరుగురాబోయి అంటే తిరిగాడు. కట్టె పట్టుకొని కొడుతున్నారు, రప్ప కొడుతుంటే విసుర్రాయి వేసుకుంటుంది. Howbeit, the hair of his head began to grow after he was shaved. When his physical eyes were out, ఎప్పుడైతే భౌతిక కండ్లు తీయబడ్డాయో, his spiritual eyes started opening. ఆత్మీయ కండ్లు వెలిగింపబడ్డాయి. Was just thinking, who am I? What am I? Where am I? What am I doing? Who am I? Where am I? What am I doing? His spiritual eyes started looking. His hair started beginning to grow. He started beginning to grow. But when you look at the further thing,
Then the Lord of Philistines gathered together and offered a great sacrifice unto the dragon, the god, and rejoiced, for they said, Our God had delivered Samson, our enemy. And when the people saw him, they praised God, and they said, Our God has delivered Samson into our hands, our enemy and destroyer of our country, who slew many. The Philistines were happy that Samson was delivered to their hands. Samson మా చేతికి దొరికిండ్రా, సామ్సోను మా చేతికి దొరికిండ్రా అని చెప్పి they started being happy. అయితే ఏమన్నారు ఆఖరికి ముందుకు చూస్తే verse 25, it came to pass when they were merry, they said, Call for Samson that they can make a sport for us. Verse 25, can somebody read in Telugu? ఆడదాకా ఆగే తమ్ముడా. సంసోన్ ఎందుకు తీసుకొచ్చిరట? పరిహాసం. మేక్ ఎ స్పోర్ట్ ఫర్ అస్. ఫిలిస్తీయులను చూస్తే గజగజ వణికేటోళ్ళు ఈరోజు పరిస్థితి ఆడుకొచ్చింది. ఆట ఆడదాం రా శాంసన్తో, ఆట ఆడదాం రా శాంసన్తో. ఎట్లుంటా అంటే మన పిల్లలు ఆడుతారు చూసినాం, ఆ కళ్ళు కట్టేసి ఎవరు ముట్టినరా చెప్పురా, ఎవరు ముట్టినరా చెప్పురా. Trying to make a sport of us. Can you see the stepwise fall of this man? Ramenanga, step by step, how this man was going down. They called for Samson to the prison house, and he made sport for them. They set him between the pillars. And Samson said unto the lad that led him by the hand, Permit me to feel the pillars whereupon the house lieth, I may lean upon them. And Samson said unto the lad that held him by the hand, నాయనను కళ్ళు కనబడతలేవు, చిన్న పిల్లగాడు పట్టుకపోతుర్రు. పిల్లగాని చెప్పిండు, కా ఈ పిల్లర్ యాడుందో చెప్పు, ఈ పిల్లర్ యాడుందో చెప్పు, అస్సలు పిల్లరు ఈ బిల్డింగ్ దేని మీద నిలబడుతుందో జర చెప్పు కొడుకా అంటే పిల్లగాడు తీసుకుపోయాడు. జస్ట్ హోల్డింగ్ ఇట్. Verse 27, Now the house was full of men and women, and all the lords of the house of pillar were there on the roof. And thousands of men and women beheld them. Samson made a sport. There were thousands of people who were watching him. రారా శాంసన్, పరిహాసం చేద్దాం, దారా ఆడదాం అని. ఎంత పెద్ద స్టేడియం మీద కూర్చొని చూస్తుర్రు. యువర్ వాచింగ్ ద ఫన్. అయితే and you see verse 28, and Samson called on the Lord and said, O Lord, remember me, I pray thee, and strengthen me, I pray thee, only this once, O God, that I may be once avenged of the Philistines for my 2 eyes. 28, can read, somebody read in Telugu. Short prayer, effective prayer, powerful prayer. Short prayer, effective prayer, and a powerful prayer. When this physical eyes went away, ఎప్పుడైతే భౌతికమైన కళ్ళు పోయినాయో, his spiritual eyes started opening. He was just thinking, నేను ఎవరిని, నేను ఎక్కడికి వెళ్ళి వచ్చినా, నా పుట్టుకేంది, నా బతికేంది, నేను ఆడున్నా. While such a thing was happening, his hair started growing. And he made this short prayer. Lord, remember me this once. ఈ ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో.
దేవా నన్ను మస్తు సార్లు నువ్వు జ్ఞాపకం చేసుకున్నావు, ఎన్నోసార్లు నువ్వు జ్ఞాపకం చేసుకున్నావు, కానీ నీ జ్ఞాపకం నేను లైట్గా తీసుకున్నా, బిల్కుల్ విలువ లేకుండా తీసుకున్నా. యా, ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. రిమెంబర్ మీ దిస్ వన్స్. Another person in the New Testament prayed this short prayer in his life. The thief on the cross. He only said, Lord, remember me when thou comest to the kingdom. నీ రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో దేవా. What was answer? Today thou shalt be with me in paradise. నేడు నీవు నాతో పరిదేశంలో ఉందువు. అంటే యేసుప్రభు చచ్చిపోయి పరలోకానికి పోతే యేసుప్రభుతో ఫస్ట్ పోయినోడు గజ దొంగ. వాడు ఏ క్వాలిటీస్ లేవు, వాడు మారు మనసు పొందినట్లేదు, వాడు బాప్తిజం తీసుకున్నట్లేదు, వాడు ప్రచారం చేసినట్లేదు, వాడు ఓపెనర్ పోయినట్లేదు, ఏం లేదు. All he said was, Lord, remember me. The answer was, today thou shalt be with me in paradise. And you see, what is the effect of this small prayer, short prayer? God, oh Lord, remember me, I pray thee, and strengthen me this once. Oh Lord, remember me, I pray thee, and strengthen me this once. రెండు మాటలు చిన్న ప్రార్థన చేసిండు, రెండు పిల్లర్లు పట్టుకొని నూకితే, he just took the hands of these two pillars and pushed it hard. The whole building came down. The Bible says the people whom he killed at his death were much more than he killed all his life. The time that he killed his enemies were much greater than he killed all his life. Greatest victory Samson had. Today God is speaking to you. The very first year, the very first week, is this your prayer this morning? Lord, remember me this once. Lord, remember me this once. God is not a God. లేరా నీ తందాన చూస్తా, నీ కథ చూస్తాడు. He's a loving God. He remembers you. He remembers you. The way he remembered the thief on the cross. The way he remembered Samson is willing to remember you. Lord, remember me this once. And he just pushed those pillars. And all the Philistines who came to watch the sport died. The Bible says the number of people that he killed at his death were much, much greater than his life. ఆయన సావు దగ్గర చంపిన మనుషులు తన జీవితంలో చంపిన మనుషుల కంటే ఎక్కువ. That's the greatest victory that this man had. When you look at his life, step by step, the whole problem lied with his eyes. Get over me, for she pleaseth me well. Get over me, for she pleaseth me well. Probably the parents were begging him, వద్దు కొడుకా, మన మందిరాలు ఉన్నారా, మన మందిరాలు ఉన్నారు. No. The whole problem were his eyes. He got into a wrong relationship with the wrong person. Which love story would you expect that you will be so upset that you want to die? Where, in which love story you see there's a vexation of spirit, you want to die. Though he had such a feeling, అక్కడి నుంచి తప్పించుకోకుండా ఆడనే ఉన్నాడు. He was just hanging in there. Many times in life, opportunities, we get something like this. పారిపో అంటే పారిపోం, ఆడనే ఉంటాం. We love that. Next, what happened? His anointed head was found on the lap of Delilah, which is not to be found. God is asking you today, on whose lap is your anointed head? On whose lap is your anointed head? Sorry, this is coming straight.
It's very deep. Are you careless of your anointing? నీ అభిషేకం విషయము నువ్వు చులకనగా తీసుకుంటున్నావా? He never knew that his strength went away from him. He never knew that his strength went away from him. Not only that, ఎప్పటి మాదిరి విరజిమ్మి పోదామంటే పోలేదు. ఎందుకంటే దేవుని ఆత్మ ఆయనను విడబాసేనని తెలియదు. He never knew that the Spirit of God left him. He never could understand the Spirit of God. You have taken it for granted. దేవుని ఆత్మను you have taken it for granted. It's not. He never knew that the Spirit of God left him. Third thing, what happened? He became a prisoner. Became a prisoner. First thing that when he was caught as a prisoner, that they did was they pulled out his eyes. They pulled out his eyes. But thank God, once his physical eyes were out, his spiritual eyes started seeing. He was just coming to himself. He was repenting to himself. Lord, who am I? What am I? Where am I? What am I doing here? In the story of prodigal son, it is very clearly written, and he came back to himself. And he came back to himself. That's a very nice word. వాడు ఎప్పుడైతే వాడు తండ్రి ఇంటిని జ్ఞాపకం చేసుకున్నాడో, when he came back to himself, the first thing he did was he arose, put a first step to the father's house. Here you can see he came back to himself. His situation was very miserable. Became a grinder at the prison house. Then he became a sport for the Philistines. Thank God. That small prayer, short prayer, effective prayer. Lord, remember me this once. Remember me this once. God heard his prayer. The greatest victory that he won was at his death and all his life. The greatest victory that he got was at his death. I do not know why I am telling you this story. I do not know why this burden came to me. Don't think that we are anyway better than you. Don't think మేమేదో ఇడికెళ్ళి బోధ చేస్తున్నాడు పెద్ద మనిషి రా అనుకోకు. మా పంచాయతీ కూడా ఇదే. We struggle every day, day and night, with similar problems. And you as young people, you have more. You have more. But this one, kitku, this one solution to the problem. Lord, remember me this once. అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకో. అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకో. I don't want to be here. But please help me. But please help me. The God of remembrance. He will never leave you, never forsake you. I do not know how you place yourself in this situation. I'm not here to judge you. I'm not here to question you. But I'm there only asking you, my friend, how is your life today? How is your situation today? What relationship are you in? ఇక్కడ మంచిగానే నడుస్తుండొచ్చు. వస్తున్నావు, పని చేస్తున్నావు, వంటకాడ పని చేస్తున్నావు, చాపలు వేస్తున్నావు, చీపురు దుడుస్తున్నావు, బాసనలు కడుగుతున్నావు. లోపల కథ ఏంది? ఎవ్రీథింగ్ విల్ బి పర్ఫెక్ట్లీ ఫైన్. నెక్స్ట్ ఓన్లీ ఈ పిల్లగాడు మంచోడు సార్. Deep down your heart, you're battling something. You're battling something which you're not able to get out. You're trying to live for a compromise. Trying to compromise and live. My friend, there'll be a situation where there'll be no escape. There'll be no escape. But before that, remember thy Creator in thy youth. Remember thy Creator. The God of Samson is still alive today. A God who could forgive him, who could remember him once again, is a God who will remember you again this morning. You're the best person to judge. You're the best person to answer about your life story. I know the Lord has spoken to you. I know the Lord has spoken to you. The Lord has spoken to you. Let's make it. Humble commitment. Lord, 2024, please help me. Lord,
2024, please help me. Let's get on our knees. Let's get on our knees. We'll close in prayer. Let's get on our knees. We are closing in prayer. Just 2 minutes. Very shortly, we are going to close. We are just going to close. Kindly come on your knees. Close your eyes. Don't look here and there. It's a very solemn moment. It's a very solemn moment on January the 9th, the 8th, or 7th, the first week, the first day of the year. God is speaking to you. God is speaking to you very clearly. How is your life? Is it like Samson? You only know it. You only are the best person to answer. God is speaking to you. If that is the case, the answer is, if your prayer this morning, this afternoon is, Lord, remember me. నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకో. Lord, remember me. If that is your prayer, I request you, lift your hand. Lift your hand. We'll pray for you. Don't feel shy. Don't feel bothered. అరే పక్కనోడు ఏమనుకుంటాడు, వీడేమనుకుంటాడు అనుకోకు. The commitment is between you and your God. The commitment is between you and your God. He will never leave you nor forsake you. God who remembered Samson is a God who will remember you. God who remembered Samson will remember you. Is there anybody who makes such commitment? Is there anybody who wants to make such commitment? Lord, I come to you with a heart. Forgiveness. Lord, remember me. Lord, please remember me. My life was no good. 2023, I led a life which was not pleasing. But Lord, please help me now. That is your story. Can you please raise your hand so that we can pray for you? Can you please raise your hand? We can pray for you. It won't take much time. Won't take much time of yours. Father, into hands I commit, Lord. Whatever you wanted me to say, I did say. Lord, your word was coming with pressure this morning while I was sitting in the church. Lord, what should I speak? What should I speak? Speak about Samson. Lord, remember me. In Samson, what should I speak? Lord, remember me this once. Lord, remember me this once. Lord, a small prayer, a short prayer. Lord, a great victory in the life of this man. Lord, the Bible says David recovered all. A God who could remember the thief on the cross. A God who could remember David. A God who could remember Samson. Lord, remember us, O Lord. In this 2024, the first week of the year, please hear our prayer. Lord, we may not be able to lift our hands and openly confess, but you know our broken heart. You know our broken lives. You know our broken spirit. We commit it into your hands. Lord, you only touch every life. You only touch every individual. Lord, and prepare them the great work ahead in 2024. Thank you, Lord, for giving this privilege for me to come and share your word. Let your word bring forth much fruit in the days to come. Thanks for hearing our prayer. Thanks for answering. Thanks for doing so. In Jesus' mighty name I pray. Amen. దయచేసి ప్రకటనలు గమనించేందుకు కోరబడుతున్నారు. మరి ముఖ్యంగా వాక్యం అందించినటువంటి దాసుని కొరకు, దాసుని యొక్క కుటుంబం కొరకు
మీ అందరి యొక్క వ్యక్తిగత ప్రార్థనలో మీరు జ్ఞాపకం చేసుకోవలసిందిగా కోరబడుతున్నారు. మరి వార కూడికలు మనం కలిగి ఉంటాం మందిరంలో. దయచేసి మరి ఉద్యోగరీత్యా కానీ లేక ఇతర అత్యవసర పరిస్థితుల్లో మరి రాలేని పరిస్థితుల్లో అంటే మరి దానికి మీకు ఎగ్జామ్షన్, కానీ ఇంట్లో ఉండి మనము వార కూడికలు రాకుండా మరి ఆ రీతిగా మనము నిర్లక్ష్యం కూడా చేయకుండా ఉండాలని ప్రభువు నామమున కోరబడుతున్నాం. మరి గడిచిన సంవత్సరం అంతా కూడా దాదాపు మరొకసారి మనం పరీక్షించుకుందాం. మనం ప్రార్థన కూడికకు మనము కనీసం ఒక్కసారన్నా రాగలిగినామా అనేది మనం ప్రశ్నించుకుందాం. కనుక వార కూడికలో లేకపోతే ప్రార్థన కూడిక బైబిల్ అంటే అది ఎవరో పెద్ద మనుషులకు అనేటువంటి దృక్పథంలో ఉంటాం చాలామంది. కానీ ప్రార్థన అనేది అపోస్తుల కార్యం 2:42 ప్రకారము అపోస్తుల బోధ, సహవాసము, రొట్టె విచ్చుట, ప్రార్థన యందు ఏడతెగక, అది కంటిన్యూస్ ప్రాసెస్. ఒకసారి మనం రక్షింపబడిన తర్వాత మన జీవితంలో మనం వాటిని మనం నిర్లక్ష్యంగా మరి వైఖరితో ఉండడం అది వాక్యానుసారమైనది కాదు. కనుక సరే మన యొక్క పరిస్థితులు బట్టి మనం అటెండ్ కాలేము కొన్ని పర్యాలు వార కూడికలు. వీలు ఉన్నప్పుడైతే మనం ప్రార్థన చేసుకుని మరి వార కూడికలకు మనం రాగలిగితే, మరి సహోదరులైతే ఎవరైనా మీ ఇంట్లో పెద్దవారు ఉంటే పెద్దవారితో రాగలిగితే మంచిది. కనుక ఈ సంవత్సరము గత సంవత్సరం ఏదైతే మీరు వార కూడికలు రాలేక మరి ఏదైతే నష్టపోతూ వచ్చారో, ఈ సంవత్సరము మరి సమకూర్చబడటకు దయచేసి మీరు ఆ యొక్క వార కూడికలకు రానికి మీరు ప్రయత్నం చేయవలసిందిగా కోరబడుతున్నారు. 13, 14, 15 ఈ 3 తారీఖులు కూడా మనకు ప్రత్యేకమైన కూడికలన్నీ మనకు అనౌన్స్మెంట్ చేయబడ్డది. మరి ఈ 3 దినములు కూడా అవి మనకు ప్రత్యేకమైనటువంటి దినములుగా ఉండాలని మనము ఆ యొక్క కూడికల కొరకై మన వ్యక్తిగత ప్రార్థనలో మనము ప్రార్థించుకోవాలా. ఏదో మనం కూడికలు కదా పోయి వస్తే అయిపోతుంది, క్యాజువల్గా అటు పోయి వచ్చేస్తే అయిపోతుంది, ఇంట్లో ఉండి ఏం చేద్దామని అటు కాకుండా ఒక పర్పస్తో, ఉద్దేశంతో, ప్రభువా మరి నీవు నాతో మాట్లాడము. కనుక మనం అటువంటి బడ్డంతో అటు ఉద్దేశంతో ఈ సంవత్సరము దేవుడు మరి ఈ యొక్క తొలి మాసంలోనే ఈ యొక్క ప్రత్యేకమైన కూడికలు ఏర్పాటు చేయబడంటే అది నేను ఆత్మీయంగా నేను మేలు పొందాలని, ఆత్మీయంగా నేను క్షేమం పొందాలని దేవుడు ఆ ప్రత్యేకమైన ఉద్దేశం నా పట్ల కలిగి ఉన్నాడు అనేటువంటి దృక్పథం కలిగి మరి భారంగా మీరు ప్రార్థన చేసి మనందరం కూడా ఆ కూడికలకు మనము రాగలిగితే తప్పకుండా దేవుడు ఆ ప్రత్యేకమైనటువంటి కూడికల ద్వారా వాక్య పరిచయ కొరకై ఏర్పాటు చేయబడే దాసం ద్వారా దేవుడు మనతో మాట్లాడతారు. మరి వాగ్దానాల విషయమే మీకు ఒక 2 మాటలు చెప్పాలని నేను కోరుతున్నాను. ప్రతిసారి కూడా అది మీకు జ్ఞాపకం చేయబడుతుంది. అందరం కూడా ప్రార్థన పూర్వకంగానే మనం వాగ్దానాలు మనము తీసుకున్నాం. అయితే 31st నైట్ ఏదైతే వాగ్దానం తీసుకుంటామో తిరిగి అది ఎప్పుడంటే మరి డిసెంబర్ 31st నైట్కి మరి ఆ వాగ్దానం మనము చూసేటట్టు ఉండకూడదు. బైబిల్ ఎక్కడో పెట్టేసి లేదా ఎక్కడో మనం దాన్ని మర్చిపోవడం అనేది ఉండకూడదు. ప్రార్థన పూర్వకంగా తీసుకున్నటువంటి వాగ్దానం విషయంలో అనుదినం కూడా మీరు ఆ వాగ్దానాన్ని మీరు క్లెయిమ్ చేయాలా, చేపట్టుకోవాలా. అందునిమిత్తం మేము మొట్టమొదటిగా మీరు తీసుకునే వ్యక్తిగత వాగ్దానాలు మీరు బైహార్ట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక 3 విషయాలు మొట్టమొదటిగా చేయవలసిందంటే మీరు వ్యక్తిగతంగా దేవుడు ఏదైతే మిమ్మల్ని ప్రేమించి వాగ్దానం ఇచ్చాడో ఆ వాగ్దానాన్ని మీరు బైహార్ట్ చేయగలిగి ఉండాలి. ఎందుకంటే ఒకవేళ మనం బయట ఎక్కడ ఉంటామో, మన ఉద్యోగాలు ఉంటామో, కాలేజీలు ఉంటామో, బయట ఎవరన్నా మనం మీ వాగ్దానం ఏదని చెప్పినప్పుడు మరి మనం గూగుల్ సెర్చ్ చేయకూడదు. అది మన జ్ఞాపకం ఉన్నప్పుడు మనం ఏమంటే చెప్తాం దేవుడు నాకు ఇచ్చండి ఈ వాగ్దానం అని. కనుక వాగ్దానం మనకి ఇచ్చండి దేవుడు ఒక ఉద్దేశం, అది పర్పస్. కనుక మనం నిర్లక్ష్యంగా ఉండకూడదు. ఆ వాగ్దానాన్ని మనము బైహార్ట్ చేయాలి విత్ రిఫరెన్స్. రెండవది, ఇచ్చిన వాగ్దానాన్ని అనుదినము మీరు మీ యొక్క వాక్య ధ్యానము కలిగేందుకు ముందు ఆ వాగ్దానం కొరకు 1 నిమిషము థ్యాంక్స్ చెప్పి దేవునికి మీ యొక్క వాక్య పఠనము కలిగి ఉండాలి. ప్రతి అనుదినం డైలీ అది మీరు ఆ వాక్యం ఫస్ట్ మీరు వాగ్దానం చదివి మరి ఆ దేవునికి స్తుతి చెల్లించి మీ యొక్క వాక్య ధ్యానాన్ని కలిగి ఉండాలి.
మూడోది చాలా ప్రాముఖ్యమైనది, ప్రతి ఒక్కరు కూడా వాగ్దానం మనం పొంది ఉంటాము. అయితే ప్రతి వాగ్దానానికి ఒక షరతు ఉంటుంది, కండిషన్ ఉంటుంది. కనుక కేవలం ఆ వాగ్దానం మాత్రమే, ఆ పోర్షన్ మాత్రమే కాకుండా దానికి ఒక కండిషన్ ఉంటుంది. అది మనం అధ్యాయం అంతా కూడా చూస్తే కొన్నిసార్లు అదే వాగ్దానంలో ఉంటుంది కండిషన్. కనుక ఆ కండిషన్ అనేది నెరవేర్చుట మన వంతు. దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం అది ఆటోమేటిక్గా నాకు నెరవేర్చబదంటే అది పొరపాటు. మనము నెరవేర్చవలసినటువంటి కండిషన్ ఏముంటుందో, షరతు ఏముంటుందో, అది మనం దేవుడు మన పట్ల అది మనం నెరవేర్చాలని దేవుడు కోరుతాడు. ఎప్పుడైతే ఆ కండిషన్ అనుసరించి మనము నెరవేరుస్తామో, మళ్ళీ ఆ వాగ్దానం తగినట్టుగా మనము జీవిస్తామో, తప్పకుండా దేవుడు ఆ వాగ్దానాన్ని మన పక్షాన నెరవేరుస్తాడు. ఉదాహరణకు దేవుడు అబ్రాహామును నీవు ఆశీర్వాదంగా ఉంటామంటాడు. ఆదికాండం 12:3 ఆశీర్వాదంగా ఉంటాడు. అది అతనికి అబ్రాహాంకి ఇచ్చిన వాగ్దానం. అయితే ఆ ఆశీర్వాదం అబ్రాహాం పట్ల అది మరి నెరవేర్చబడాలంటే అబ్రాహాము చేయవలసినది కూడా ఒక షరతు ఉన్నది కదా. ఏమిటది చెప్పండి? తండ్రి ఇంటిని తన సమస్తం కూడా విడిచిపెట్టాలా. అబ్రహామును దేవుడు వేటినైతే విడిచిపెట్టమని కోరుతున్నాడో అవి విడిచిపెడుతున్నాయి తప్ప, దేవుడు అబ్రహాముకు ఏ వాగ్దానం ఇచ్చినాడు, నీవు ఆశీర్వాదంగా ఉందా, దౌ షెల్ బి బ్లెస్డ్ అన్నాడు. నీవు ఆశీర్వాదంగా ఉంటానన్నాడు. తప్పకూడదు. దేవుడు నమ్మదగిన వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు. అయితే దేవుడు మన పక్షంగా మనము చేయవలసిన షరతు నెరవేర్చే విషయంలో మనం కూడా నమ్మదగిన వారంగా ఉండాలి. అప్పుడే ఆ వాగ్దానం అనేది మన జీవితంలో నెరవేర్చేటువంటి పరిస్థితులు మనం ఉంటాము. కనుక దయచేసి మరి ఇప్పుడు ఇచ్చినటువంటి వాగ్దానం దయచేసి మీరు మొట్టమొదటిగా బై హార్ట్ చేయండి. డైలీ చదవాలా, అనుదినం చదవాలా. ఆ వాగ్దానం కండిషన్ ఏదో మీరు చూడండి. ఆ కండిషన్ మళ్ళీ దేవుడి మీద మాట్లాడి, ఒకవేళ మీకు ఎక్కడన్నా అర్థం కాని పక్షులు ఉంటే మరి సేవకులు ఉన్నారు, వాళ్ళ ఇంకా మీ సోదరులుగా మేము కూడా ఉంటాం. ఏమైనా మీకు ఒకవేళ ఆ కండిషన్ విషయంలో మీకు గ్రహింపు కావాలంటే కూడా వాటి విషయంలో మేము హెల్ప్ చేయమంటే కూడా మేము ఆ విషయంలో మీకు నడిపించగలుగుతాం. కనుక ఈ యూత్ మినిస్ట్రీ కొరకు కూడా మీరు మీ వ్యక్తిగత ప్రార్థనలో మీరు జ్ఞాపకం చేసుకునండి, ఇతరులను కూడా ప్రోత్సాహపరచండి. ఆ రీతిగా మరి ఈ యొక్క యూత్ మీటింగ్కి నిమిత్తమై వాక్య పచ్చకులకే పంపబడే మరి వారి కొరకు కూడా మీ యొక్క వ్యక్తిగత ప్రార్థనలో మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా కోరబడుతున్నారు. మరి ఈ యొక్క మీటింగ్ అయిపోయిన తర్వాత కిందికి వెళ్తే మనకు టీ సహవాసం కలిగి ఉంటాం. చివరి ఆశీర్వాదం తీసుకుంటాం. మీటింగ్ అయిపోయిన తర్వాత సాయంకాలం ఎంతమంది డ్యూటీలకు వెళ్తారో తెలియదు, కానీ డ్యూటీస్కి వెళ్ళని వాళ్ళందరూ సమయాన్ని వ్యర్థం చేసుకోకుండా దేవుని ఇంటికి రండి, నియామక కొడుకులకు రండి. అది మనకు ఆశీర్వాదం. ఒకవేళ డ్యూటీ ఉండి డ్యూటీకి వెళ్తే తప్ప మందిరానికి రాకుండా ఉంటే ఆదివారం ఉదయం వచ్చి సాయంకాలం తప్పు చేసినట్టే అయితే గుర్తుపెట్టుకోండి. నియామక కొడుకుల్లో సాయంకాలం గాస్పుల్ మీటింగు, నియామక కొడుకుల్లో ప్రేయర్ మీటింగు, నియామక కొడుకుల్లో బైబిల్ స్టడీ, నియామక కొడుకుల్లో కాటేజ్ మీటింగ్. అంటే మందిరంలో ప్రకటన చేసిన వాటిల్లో పాలు పొందటం మనకు ఆశీర్వాదం. లేకపోతే విశ్వాసులు చేసిన పాపాల్లో ఇవే మనం చేసే పాపాలు. వీటికి మనం దూరంగా ఉండి, ఆఫీస్ ఉంటే ఓకే, ఆఫీసు లేదు అని అంటే నియామక కొడుకుల్లో పాలు పొందాలి. లేదంటే ఎక్కడ ఏదో ఒక ఊరు వెళ్ళిపోవాలి, అంటే అందుబాటులో లేకుండా ఉండాలి. ఈ గుర్తుపెట్టుకోండి. కొత్త సంవత్సరం కాబట్టి దేవుని సేవకులుగా హెచ్చరించవలసిన బాధ్యత మాది. ఇంట్లో ఉండి లైవ్ చూడవచ్చు, అట్లా తప్పించుకోవద్దు. దేవుని ఇంటికి రావటం మనకు ఆశీర్వాదం. చాలామంది యూత్ మీటింగ్ అయిన తర్వాత ఇంకెక్కడ ఉంటారో వాళ్ళకే తెలియదు. ఇక మళ్ళీ వచ్చే ఆదివారం అన్నట్టు ఉంటారు. కాదు, రక్షించబడ్డారు కాబట్టి దేవునిలో ఎదిగి వర్ధిల్లటానికి, దేవుడు మిమ్మల్ని దీవించడానికి మీకు దేవుని ఇంటిని ఇచ్చాడు. ఎవరైనా నిలబడని,
ఎవరైనా వాక్యం చెప్పని దేవుని సన్నిధికి రావటం, ఆ సమయం దేవుని సన్నిధిలో మనం గడపటం, అది మనకి ఆశీర్వాదం. అది గుర్తుపెట్టుకోండి. సాయంకాలం కూడా గాస్పుల్ మీటింగ్ ఉంటుంది. మీకు ఏదైనా ఆఫీస్ వర్క్, పని, మందిరానికి రావటానికి వీలు లేకపోతే అది వేరే సంగతి. కానీ వీలుండి కూడా ఫ్రెండ్స్తో తిరగటం, అక్కడెక్కడ తిరగటం, రోడ్ల వెంబడి తిరగటం, అంటే ఆళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర ఉండటం, టైం వేస్ట్ చేసుకోవటం, అవి విశ్వాసుల లక్షణాలు కాదు. విశ్వాసులు అంటే రక్షించబడి బాప్తిజం తీసుకున్న వాళ్ళందరూ, నువ్వు ఎప్పుడు బాప్తిజం తీసుకున్నావు అప్పటి నుంచి చచ్చిపోయే వరకు విశ్వాసమే. కాబట్టి అవి గుర్తుపెట్టుకొని ఇందాక అన్న చెప్పినట్టుగా ఏదైనా వీలు కాని పరిస్థితులు, అనారోగ్యము, ఆఫీస్ వర్క్, అది వీలు కాకపోతే పర్వాలేదు, ప్రభు కూడా క్షమిస్తాడు, ప్రభు కూడా దాన్ని అంగీకరిస్తాడు. అది జ్ఞాపకం పెట్టుకున్నది వ్యక్తిగత జీవితం కొరకే, అది ఎవరి కొరకు కాదు. అది మనసులో ఉంచుకోండి. నూతన సంవత్సరం కాబట్టి మాటి మాటికి చెప్పం. మరి నమ్మకంగా ప్రభు కొరకు జీవించండి. కష్టమైన ప్రభు యథార్థ హృదయం గల వారిని బలపరుస్తాడు, దీవిస్తాడు. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము, ఆదరణ చేరువచ్చిన మనకు, ప్రభువును ప్రేమించు వారికి, సకల పరిశుద్ధులకు సదాకాలం తోడయుండును గాక. ఆమేన్.